నిన్న నేను నిరంతరం ఏకరీతిగా మా ప్రభువా, మారని మార్పు చెందని మా యేసయ్య, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్నాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఈనాడు పనికిరాని అల్పులము, అయోగ్యులము, నరకానికి పాత్రమైనటువంటి నా దేవుడు, మా దేవుడు అయినందుకు నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించిన వారమంతట్లో మా ప్రభువా, సజీవ రెక్కల కింద కోడి తన పిల్లల్ని కాచినట్లుగా నీకు నన్ను, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రతి పరిస్థితుల్లో భద్రపరిచి, కాపాడి, సంరక్షించి, సజీవ రెక్కలో ఉంచి మరి యొక్క నీ పరిశుద్ధ దినమున, నీ పునరుద్ధాన దినమున రాసపై మా ప్రాంతంలో బేతేలు సంఘం ద్వారా చిన్న మందగా చేరువచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాలం దుబాయ్ విరాకల్లో తండ్రి మరి ఆరాధించి నీ బిడ్డలను మా తిరిగి మా తన బేతేలు పరిచర్య కొరకై క్షేమంగా మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభుని ఆత్మచేత నింపి మాకు కావాల్సినటువంటి మాటలు వారి నోట నుంచి మాతో స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పాటల్లో సాయం చేయండి, వినవాద్యాలను కృప చూపించండి ప్రభు. ఆరాధన వర్తమానంలో, ఆరాధించడంలో, బల వర్తమానంలో, బల దగ్గర పరిచర్యలో ప్రభు, మరి రక్తమాంసంలో, పాల్గొనలో, కానుకల్లో, ప్రకటనలో, ఆశీర్వాదంలో, బయట సహవాసంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. వచ్చిన బిడ్డల బట్టి వందనాలు. మార్గంలో ఉన్న వారిని క్షేమంగా నడిపించండి. డ్యూటీ కారణంగా రాలేని వాళ్ళు ఉన్నారు ప్రభా, వారు డ్యూటీ ముగించుకొని తండ్రి ఏ సమయమైనా మా మధ్యలో క్షేమంగా రావడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నా. దయగల తండ్రి, మీరు ముఖ్యంగా ప్రభు కోడికి ఆరంభం నుంచి ముగింపు వరకు మీ సన్నిధిని కాపుదల మధ్య నుంచి సమయం కూడా ఆలస్యమైంది. సమయానికి స్వాధీనం ఉంచుకొని మీరే మహిమాగంగా ప్రభావం పొందుకోమని అల్పుడను అయిపోయిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనకు తెలుగులో అందరికి వచ్చిన పాట 5వ నంబర్, తమిళ 9, హిందీ 3, తెలుగులో 5. మొదటి 2 చరణాలు, ఆఖరి 3 చరణాలు మాత్రం పాడుకుంటాం. 1 2 6 7 8, 1 2 6 7 8. యెహోవా
దయచేసి కూర్చోండి. తెలుగు హిందీయేనా? తెలుగు సంస్కృతం ఇక్కడ అది చెయ్యి
194 తెలుగులో, హిందీ తమిళ गाने का टाइम थोड़ा पहचान हो गया डूनो येसुनीके जयम जयमो येसुनीके जयम जयमो नीवे लोका
आज वचन के द्वारा कैसे बात करना चाहता है, हम लोग वचन में देखिए आपको हम लोग को कैसे आराधना చేయాలి అంటే మనము ఆరాధనకు వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య భాగం ధ్యానించి మన ఆరాధనకు వెళ్దాం. आइए पेंटो में आइए अपोस्तल कार्यों అపొస్తలుల కార్యములు 3 का 26 3వ అధ్యాయము 26వ వచనము. 3వ అధ్యాయము 26వ వచనము ఆఖరి వచనం అది. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతివానికి వారి దుష్టత్వం నుండి మరణించడం వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. आइए हम लोग वचन के लिए पौलुस के साथ आशीष मांगेगा. మనము దేవుడి వాక్యం గ్రహించినట్టుగా మనం ప్రార్థించుకుందాం. इधर क्या बोल रहे हैं जे यीशु ने क्या किया, पहले अपना दास को रेडी किया. దేవుడు ఏం చేశాడు, తన సేవకుని ముందుగా సిద్ధపరిచినాడు. रेडी करके हम लोग को सामने लेके आया है. మరి పుట్టించి సిద్ధపరిచి మన ఎదుటికి పంపిస్తూ వచ్చినాడు. आज यीशु ने क्यों आपका पुत्र को तैयार करके हम लोग को लिए संसार में भेजा. మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారికి దేవుడు సిద్ధపరిచి ఈ లోకంలోనికి ఎందుకు పంపించినాడు? आज पिता परमेश्वर यीशु ने जब ये संसार बनाया था, बनाने के बाद जब आदम हवा को सृष्टि किया था, మరి దేవుడు ఈ లోకమంతటిని సృష్టించిన తర్వాత మరి ఆదాము వలన దేవుడు సృష్టించినప్పుడు आदम हवा का बनाने के बाद आदम हवा को यीशु मसीह क्या बोला यीशु ने, जे तुम मेरा बातों में चलने का एवं ये जो बगीचे में तुम लोग को रखा
ये बगीचा सब तुम्हारा है, ये सब कुछ तुम्हारा है, तुमसे मेरा बातचीत से चलने का। మరి ఇక్కడ ఏదో వనంలో వారిని ఉంచినాడు. అంత మాత్రమే కాకుండా మీకు ఆ ఏదో వనంలో మీరు జీవించడానికి స్వతంత్రం ఉంది. కానీ నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించాలని వారికి ఆజ్ఞాయిస్తూ వచ్చినాడు. सब कुछ बहुत सुंदर था, क्योंकि हमारा पिता परमेश्वर यीशु बहुत सुंदर सब कुछ आपका दिल से बनाया था, इसलिए सब सुंदर अच्छे से चल रहा था। దేవుడు దాన్ని ఎంతో మరి సుందరంగా, మరి ఎంతో అందంగా ఆ యొక్క ఏదోను వనమును సృష్టిస్తూ వచ్చినాడు. ఎందుకంటే తన హృదయపూర్వకంగా తన ఇష్టంతో అదంతా సృష్టిస్తూ వచ్చినాడు. सिर्फ यीशु मसीह एक बार बोला था, जो मैं जो बोला वो इस सबसे तुम लोग को चलने का है। మరి దేవుడు ఒకటే ఆజ్ఞ ఇచ్చినాడు వారికి, నేను ఏదైతే చెప్తానో దాని ప్రకారంగా మాత్రమే జీవించాలని. आज ये परमेश्वर ने वचन दिया था, हम लोग कितना आदमी वचन सबसे चल रहे हैं। మరి మనకు దేవుడు ఈ మాట ఇచ్చినాడు, ఈ వాక్యాన్ని, ఈ వాక్యం ప్రకారంగా మనం ఎంతమంది జీవిస్తున్నాం? सेम ही आदम हवा क्या का यीशु मसीह का वचन नहीं माना था। మరి ఆదాము హవ్వలు కూడా యేసు ప్రభు దేవుని యొక్క మాటను ఉల్లంఘిస్తూ వచ్చినారు. इसलिए हमारा पिता का बहुत दुख आया था, जब मैं इतना अच्छा से संसार बनाया था, इतना अच्छा से मनुष्य को सर्वश्रेष्ठ करके बनाया था, फिर भी वो मेरा बात नहीं माना। మరి దేవుడు ఎంతో అందంగా సర్వమును సృష్టిస్తూ వచ్చినాడు, వారికి కూడా ఎంతో మరి ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు. అయినప్పటికీ దేవుడి మాటను వారు లెక్క చేయలేదు. इसलिए आज इतना दूर हम लोग आया था। మరి అటువంటి ప్రకారమే అదే సందర్భంగా మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం. आदम को बाद आज हम लोग को, उसके बाद हम लोग को इधर पिता परमेश्वर आज हम लोग इधर लेके आया। మరి ఆదాము హవ్వలను ఏ విధంగా ఆదాము హవ్వల తర్వాత నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకంలోకి తీసుకొచ్చినాడు. आज हम लोग की यीशु मसीह का वचन से चल रहा है। మరి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? आज संसार में चारों तरफ देख रहा है, जे प्रभु का वचन बाद में पहले अपना काम है, प्रभु का वचन बाद में पहले अपना काम है। దేవుని వాక్యం తర్వాత మన పని ముందు అని మనం జీవిస్తూ వస్తున్నాం. इसलिए पिता परमेश्वर इधर क्या किया, उसको पुत्र को रेडी किया था। మరి అందుకు కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. इसलिए पिता परमेश्वर उसको एकलौता पुत्र को इस संसार में भेजा। మరి ఒకగానొక ఒక కుమారుణ్ణి ఈ లోకంలోనికి దేవుడు పంపిస్తూ వచ్చినాడు. ये संसार क्यों भेजा, जे हम लोग आज धार्मिकता उधर से हम लोग आज दूसरे रास्ते में चला जा रहा है। మరి ఎందుకు పంపించాడు అంటే మనమందరం కూడా మన పితరుడైన ఆదాము హవ్వల ద్వారా మనము వేరే మార్గంలో వెళ్ళిపోతూ వచ్చినాం. हम लोग को रिटर्न लेके आने के लिए परमेश्वर बहुत कोशिश करके इधर आया था। మరి తిరిగి దేవుడు మనల్ని సరైన మార్గంలో తీసుకురావడానికి ఇదంతా సిద్ధపాటు చేస్తున్నాడు. सिर्फ हम लोग सच्चे मार्ग में लेके जाने के लिए नहीं, हम लोग को आशीष देने के लिए नहीं आया। हम लोग को सच्चे मार्ग में लेके जाने के लिए नहीं, फिर आशीष देने के लिए भी आया। మరి మన సత్య మార్గంలో మాత్రమే కాదు, ఆయన వచ్చి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధపడుతూ వస్తున్నాడు. आइए हम लोग प्रेरितों में 26 का 18 वचन देख रहे हैं। రండి అపొస్తలుల కార్యములు 26 26 అపొస్తలుల కార్యములు 26 18 ఇందులో తెలుగు में 16 से 18 तक मिल गया है, 16 से 18 तक मिल गया है. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చియో, నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చియో, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించినది కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారి చీకటిలో నుండి వెలుగులోని సాధారణ అధికారం నుండి దేవుడి వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొక్క పంపెదనని చెప్పాను. इधर परमेश्वर क्या बोल रहा है, जे हम लोग को अभी यीशु मसीह की तरफ नहीं है, हम लोग को क्या है दूसरा संसार की तरफ है। మరి మనం చూసినట్లయితే మన కన్నులు దేవుడి వైపు లేవు, చీకటి వైపు ఉన్నాయి, లోకం వైపు ఉన్నాయి. इसलिए परमेश्वर क्या हम लोग को फिर भी याद करके दे रहा है, जे तुम लोग को अपना आप
सही करो एवं मेरे पास आ जाओ, वो दूसरा तरफ मत तुम जाओ। ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరుగుటకు దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. तुम लोग शैतान के अंडर में मत जाओ, शैतान के अंडर से बाहर निकलो। మరి అపవాది యొక్క సాతాను ఆధీనంలో అధికారం కింద ఉండకుండా మరి దేవుని అధికారం కిందకి రాబడినట్లు आज देखो हम लोग दुबई में आया, बहुत साल हो गया। दुबई में पहले का जैसा अभी नहीं है। अभी देखो మనం దుబాయ్కి వచ్చి మేము చాలా సంవత్సరాలు అవుతుంది. చూసినట్లయితే మేము వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు దుబాయ్లో లేదు పరిస్థితులు. पहले देखो हम लोग को दुबई में कितना अच्छा था। अभी देखो आदमी लोग को कचरा में लेके जाने के लिए क्या क्या कैंप का सामने सब बना दिया है कि आदमी लोग इधर ही रहे और संसार के अंदर रहे, यीशु मसीह का अंदर में नहीं आएगा। वो लोग को कचरा मारने जाने के लिए सब कुछ रेडी किया। మరి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు గమనించినట్లయితే లోకం వైపు మరి అది అధికారం వైపు తీసుకెళ్ళడానికి ఎన్నో మరి చేస్తూ వచ్చినారు. దేవుడి వైపు నుంచి లాగేసే పరిస్థితులు ఉంటున్నాయి. इसलिए परमेश्वर इधर क्या वचन में क्या बोला, तुम लोग पवित्र आदमी के साथ मिक्स करके रहो, कचरा में मत जाओ। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు జీవించండి అని చెప్తా ఉన్నాడు. यीशु मसीह हम लोग को सर्वश्रेष्ठ करके क्यों बनाया था? जी उसका स्तुति आराधना महिमा को सबसे करने के लिए। మరి యేసుక్రీస్తు దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఎందుకు సృష్టించినాడు? ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి. हम लोग फिर भी वचन देख रहे हैं, फिर भी हम लोग को गिर जा रहे हैं वचन से। మరి మనకు వాక్యం తెలిసినప్పటికీ చదువుతున్నప్పటికీ వింటున్నప్పటికీ మళ్ళీ తిరిగి మనం పడిపోతూనే ఉన్నాం. इसलिए यीशु मसीह बार बार करके हम लोग को वचन से याद करके दे रहे हैं कि तुम मेरा मार्ग में आ जाओ, मेरा तरफ फिरो। మరి అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన వాక్యం ద్వారా నీతో నాతో ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నా వైపు రండి, నా మార్గంలో నడవండి అని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. इसलिए परमेश्वर फिर भी हम लोग को अनेक बार याद करके दे रहा है। तीत में आइए, तीन का దేవుడు ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3 का 1, 2, 3 में देखिए। తీతుకు రాసిన పత్రిక 3 का 1, 2, 3 1, 2, 3 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతాను, గమనించండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపగా జరగబాడని వారిలో శాంతులై ఉండవలెననియు వారికి ఆ జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనం కూడా మనకు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలను భోగములను దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయతను కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకరు ద్వేషించుచు గాని. इसलिए परमेश्वर ये वचन में क्या बोला, फिर भी हम लोग को याद करने के लिए बोल रहा है कि तुम लोग देखो बड़ा बड़ा चर्च का तुम लोग कैसे चल रहे हो, उसके हिसाब से तुम लोग चलो, उसका बॉस हिसाब से तुम लोग आप लोग को तैयार करो। మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు అందరికీ కూడా మన పాత జీవితమును జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. और क्या बोला, अच्छा काम के लिए तुम लोग रेडी हो। మరి మంచి కార్యం కొరకు మీరు సిద్ధపడాలని చెప్తా ఉన్నాడు. किसी को लिए बुराई मत करो। మరి ఎవరికి మనము నష్టము అంటే బాధ కలిగించకుండా వారంగా ఉండాలి. एवं तुम लोग धीर एवं स्थिर हो, तुम लोग शांत होने के लिए बोल रहे हैं। మరి మీరు సమాధానం కలిగిన వారే ఉండాలని చెప్తా ఉన్నాడు. एवं हर मनुष्य के सामने तुम लोग क्या क्या अपना को झुक करके चलो, जैसे यीशु मसीह हम लोग को लिए कितना तकलीफ बोलेगा संसार में गया, ऐसे हम लोग को चलने के लिए बोल रहे हैं। మరి మనం కూడా ప్రతి ఒక్కరికి ముందుగా తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా ఉంచుకొని మనం జీవించే వారుగా ఉండాలని. क्योंकि पहले हम लोग क्या था, पहले हम लोग यीशु मसीह का मार्ग में नहीं था। पहले మనము కూడా యేసుక్రీస్తు ప్రభువులో మార్గంలో ముందు లేని వారంగా ఉంటున్నాం. पहले हम लोग यीशु मसीह मार्ग में नहीं था, अपना भोग विलास अपना खुशी में देखता था। మరి మనము ముందు యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఉండకుండా మన ఇష్టానుసారమైన మార్గంలో మనం జీవిస్తూ వచ్చిన వారము. इसलिए यीशु मसीह क्या किया, हम लोग को बार बार याद करके दे रहा है, तुम लोग मेरा मार्ग में चलो। మరి యేసుక్రీస్తు ప్రభువు ప్రతిసారి మన జ్ఞాపకం చేసేది ఏంటంటే తన వాక్యం ద్వారా నా మార్గంలో నడవండి, నా మార్గంలో నడవండి అని. इसलिए
यीशु मसीह क्या बोल रहे हैं हम लोग को? प्रेरितों में आइए 4:12 में देखिए। మరి అపోస్తుల కార్యములు 4:12 రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. एकदम लास्ट में देखिए। ఆఖరి భాగము చూడండి, చదువుతాను, గమనించండి. అపోస్తుల కార్యము 4:12. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను కానీ ఆకాశం మీద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను. आज हम लोग को यीशु मसीह के नाम से कोई दूसरा नाम पे हम लोग को मुक्ति नहीं मिल सकता है। మరి యేసుక్రీస్తు ప్రభువు నామము కాకుండా వేరే నామములో ఎవరికి నీకు నాకు రక్షణ లేదు. बहुत आदमी लोग बोला मेरा तरफ देखो, मैं तुमको सही मार्ग देकर, लेकिन परमेश्वर का वचन छोड़ करके, परमेश्वर छोड़ करके कोई भी हम लोग सच्चा मार्ग में लेके नहीं जा सकता है। ఈ లోకంలో చూసినట్లయితే అనేకులు నా దగ్గరికి రండి, నేను మీకు మంచి మార్గం చూపెడతాను, నా దగ్గరికి రండి, నేను మీకు మంచి మార్గం చూపెడతానని అనేకులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ మార్గం దొరకగలదు. ఆయన ద్వారానే మనం రక్షించబడగలము. आज बहुत जगह में मैं वीडियो देखा, क्रिश्चियन लोगों को बहुत तकलीफ हो रहा है। మరి ఈ లోకంలో చూసినట్లయితే మరి సోదరుడు అనే వీడియోలు అనేకులు చూస్తూనే ఉన్నారు. మరి క్రైస్తవుల పైన అనేకులు దాడులు చేస్తూనే ఉన్నారు. आदमी लोग को मार रहा है, डांटा से मार रहा है, बहुत तकलीफ कर रहा है, लेकिन वो लोग एक भी बात नहीं बोल रहे हैं। మరి ఇక్కడ చూసినట్లయితే ఎంతో కష్టపెడుతూ కొడుతూ తిడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలు భరిస్తూనే వెళ్తా ఉన్నారు. क्यों नहीं बोल रहा है? ఎందుకు చెప్పట్లేదు? क्योंकि यीशु मसीह वचन ने बोला है, जो आदमी लास्ट तक मेरा मार्ग में चलेगा कोई मेरा घर में आ सकता है। మరి ఎందుకు వరకు వాళ్ళు చెప్పింది అంటలేరు అని అంటే ఆఖరి అంతం వరకు, మరి ప్రాణం పోయేంత వరకు మరి నన్ను ఎవరైతే అంగీకరించి నడుచుకుంటారో వారే నా రాజ్యంలో నాతో పాటు ఉంటారని యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. आज पिता परमेश्वर इस संसार में क्यों आया था? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినారు? वो तो परमेश्वर आया था, उसका पिता का बात मान के हम लोग को सच्चे मार्ग में लेके चले आया था। మరి దేవుని యొక్క మరి తన తండ్రి అయిన దేవుని మాటను అంగీకరించి మరి నిన్ను నన్ను కూడా ఆ పరలోకంకు మంచి మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. यीशु मसीह की जरूरत नहीं था इतना तकलीफ करने के लिए। सिर्फ परमेश्वर बोला मेरा वचन बांटो, ऐसे बोलते तो सिर्फ चला जाना चाहिए था, क्यों इतना तकलीफ उठाया? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత కష్టమును అంత బాధను అనుభవించిన అవసరం లేదు. మరి వచ్చి ఈ లోకంలోకి వాక్యాన్ని మరి సువార్త ప్రకటించి వెళ్ళిపోవచ్చు. परमेश्वर हम लोग को जगह दिया था, हम लोग इस संसार में हम लोग का अपना खुशी के लिए नहीं आया था। परमेश्वर का वचन देखने के लिए, परमेश्वर के मार्ग में चलने के लिए आया था, हम लोग तकलीफ करने के लिए आया था। हमारा लाइफ परमेश्वर मरने के बाद परमेश्वर हमारे रेडी करके रखा। మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఈ లోకంలో ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితము ప్రభు కొరకు బ్రతకడానికి వచ్చినాము. కానీ మనము పడిపోతూ వచ్చినాం. అయితే మనము అంతవరకు జీవించినట్లయితే చనిపోయిన తర్వాత తన రాజ్యంలో తన సన్నిధిలో ఉంచుకోవడానికి మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. इसलिए परमेश्वर देखो हमारे लिए कल उसने कितना तकलीफ उठाया, फिर भी एक भी बात नहीं बोला। इससे बोला था कि तो ये लोग सफर करो, क्योंकि ये लोग क्या करते हैं जानते नहीं है। మరి ఇక్కడ చూసినట్లయితే అందుకు కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు కల్వరి శిలువలో అంత కష్టమును అనుభవిస్తూ వచ్చినాడు. ఒక్క మాట కూడా అనలేదు. అయినప్పటికీ వాళ్ళందరినీ క్షమించమని కోరుతూ వచ్చినాడు. మన నిన్ను అంతగా ప్రేమించినాడు. हम लोग क्रिश्चियन लाइफ कैसा है? हम लोग क्रिश्चियन लाइफ हम लोग यीशु मसीह को देख के चलने का है। మరి మన క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా ఉంచుకొని జీవించడమే. परमेश्वर हम लोग से न्याय रास्ता दिखा दिया। మరి యేసుక్రీస్తు ప్రభువుల దేవుడు ఒక కొత్త మార్గం మనకు చూపిస్తూ వచ్చినాడు. ये नया मार्ग कोई भी आदमी नहीं बोला था कि मेरा मार्ग पे चलो, ये तुम्हारा लिए अच्छा रास्ता है। మరి ఎవరు కూడా చెప్పలేదు ఈ మార్గంలో నడిచేది నీ కొరకు మంచిది అని. लेकिन परमेश्वर हम लोग को चलाने के लिए, हम लोग को सही से लाने के लिए परमेश्वर हम लोग को फिर भी नया मार्ग दिखा दिया। तुम लोग सही मार्ग पे चलो, सच्चे मार्ग पे चलो। యేసు దేవుడు నిన్ను నన్ను రక్షించి మరి పరలోకానికి తీసుకెళ్ళడానికి ఈ మార్గంలో మరి నడవమని చెప్తూ వచ్చినాడు. इसलिए हम लोग किसको आराधना चलाने का है? మరి ఇందుకు కారణం బట్టి మనం ఎవరిని ఆరాధించాలి? कौन आराधना का योग्य है? మరి ఎవరిని आराधना का योग्य कौन है? ఆరాధనకు యోగులు ఎవరు? आइए हम लोग फर्स्ट पीटर 1:3 में देखो परमेश्वर हमारे लिए और क्या बोल रहा है। फर्स्ट पीटर మొదటి పేతురు 1:3 మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము
మూడవ తెలుగులో 3-4 కలిసి ఉన్నాయి. ఒకటవ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మరి నీ కొరకు నా కొరకే ఒక కొరకే తిరిగి చనిపోయి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. इसलिए पिता परमेश्वर हम लोग को नया जीवन देने के लिए खुद क्या क्या मार के पेट जी कर उठा, चाहे हम लोग अच्छा मार्ग में चलने के लिए, हम लोग बचने के लिए. మరి మనల్ని రక్షించడానికి కొరకు, మరి అంత మాత్రమే కాకుండా మనకు నూతనమైన జీవం ఇవ్వడానికి, మరి నూతనమైనటువంటి పరలోకంలో చేరడానికి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేవడం జరిగింది. सुबह में उठ करके देखिए कि ये लोग कितना अच्छा वो लोग को भाषा से गाना गा रहे हैं. सुबह में उठ करके देखिए चिड़िया लोग कितना अपना भाषा से गाना गा करके परमेश्वर को धन्यवाद चला रहे हैं. లోకస్తులను చూసినట్లయితే వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళు ఇంత చక్కగా పాటలు పాడుతూ ఏవేవో చేస్తూ వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూ వస్తారు. आज हम लोग कितना आदमी सुबह उठ करके परमेश्वर को धन्यवाद देता है जो सुबह हम लोग को देखने के लिए दिया. మరి మనం ఉదయాన్నే ఎంతమంది మనలో ఉదయాన్నే లేవగానే మరి దేవుని ఆరాధించే వారుగా ఉన్నారు. हम लोग परमेश्वर के बिना एक दिन भी हम लोग जी नहीं सकते हैं. మరి దేవుణ్ణి కాదని ఒక రోజు కూడా మనం బ్రతకలేము. इसलिए कोई भी हमारे सामने कोई भी चीज हमारे सामने आए तो पहले परमेश्वर को हम लोग को धन्यवाद देना है, क्योंकि परमेश्वर हमारा सब कुछ पाने के योग्य है. మరి మన ముందరికి ఏది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ముందుగా మనము దేవుణ్ణి స్తుతించాలి. आइए हम लोग रोमा 12 का 1% देखिए, हम लोग कैसे परमेश्वर का आराधना करने का, परमेश्वर कैसे हम लोग को आशीष देगा. మరి మనం ఇటువంటి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము చదువుదాం రండి. మనం ఇటువంటి దేవుని మనం ఎలాగో ఆరాధించాలని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. इसलिए परमेश्वर क्या बोल रहा है, हम लोग के लिए बोल रहा है, तुम लोग को जीवन में ईश्वर का स्तुति आराधना महिमा करने के लिए. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఎందుకంటే దేవుణ్ణి మరి సజీవ యాగముగా మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి అర్పించడానికి ఉన్నాం. యోహాను సువార్త 4:24 వచనంలో ఏమని రాయబడింది? మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. हम लोग को आत्मा से क्यों आराधना करने के लिए बोल रहे हैं? మరి ఆత్మ సత్యంతో ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. सोच से आराधना करने के लिए बोलता था, हम लोग सोच से आराधना करने के लिए बोल सकते थे. మరి సత్యంతో ఆరాధించాలని కోరుతున్నాడు. परमेश्वर क्यों आत्मा से? क्योंकि परमेश्वर हमारा आत्मा से परमेश्वर का आत्मा मिलता है, इसलिए परमेश्वर बोलता है तुम आत्मा से आराधना करो, क्योंकि आत्मा सब कुछ के लिए हम लोग को रोकता है. మరి ఆత్మతో ఎందుకు ఆరాధించమని చెప్తున్నాడంటే, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ కలిసిపోయేదిగా ఉంటుంది కాబట్టి ఆ ఆత్మతో ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. इसलिए हम लोग को परमेश्वर को धन्यवाद चाहने का, क्योंकि परमेश्वर हम लोग को चारों तरफ से आशीष दिया. परमेश्वर हमारे लिए करने का, परमेश्वर हम लोग को सक्षम मार्ग देगा. परमेश्वर को फिर भी हम लोग और की बार याद करके दिया कि तुम लोग मेरा मार्ग में चलो, क्योंकि मैं तुम्हारे लिए इंतजार करके मैं खड़ा हूँ. మరి ఇక్కడ అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను రక్షించాడు. అంత మాత్రమే నీకు మంచి సత్యమైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు మరి మరణించినాడు, సమాజం తిరిగి లేచినాడు. అంత మాత్రమే కాకుండా నీ కొరకు నా కొరకు తిరిగి రాబోతున్నాడు, తీసుకెళ్తాడు. परमेश्वर हम लोग को आशीष देगा. आमीन. మరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాడు. రండి దయచేసి క్లుప్తంగా ఒక తర్వాత ఆరాధించండి. 596 పాట అందరూ తీయాలి. దయచేసి అందరూ పాడడానికి ప్రయత్నం చేయాలి. మన సంస్కృతి ఆరాధన జరుగుతున్నాయి. తమిళ్ 692, హిందీ में 199,
హిందీ में 199 తమిళ్ 692 తెలుగులో 575 మన దగ్గర పాత పుస్తకం ఉంటే 501 ఎవరి దగ్గర పాత పుస్తకం ఉంటే 501
కూర్చోండి. ఈ సన్నిధిలో మరొకసారి తీసుకువచ్చిన ఈ ప్రజలు వారికి ఆహారం నేను మరి వాక్యం ద్వారా మాట్లాడాను. నేను నాకు ద్వారా విశ్లేషించి మాటలు కావాలని మాటలు చేసిన సహాయం చేయండి. కొద్ది ప్రార్థన నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. ఇక్కడ దేవుడు మోషేకు కొన్ని నియమాలు ఇస్తున్నాడు. నియమాలు కాబట్టి అది ఒక మందిరం కట్టడానికి కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఎలా కట్టాలి అనేది. అందులో ప్రత్యేక ఈ భాగం బల్ల గురించిన కొన్ని వచనాలు, దాని గురించి నేను చదువుతున్నాను. మరియు 23వ వచనం, మరియు నీవు కుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను, దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 అడుగుల. 30వ వచనం, నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. సో ఈ భాగం మోషే బల్లను ఎలా సిద్ధపరచాలి, ఎలా తయారు చేయాలి అనే ఆజ్ఞలు ఇక్కడ కొన్ని మనం చూస్తున్నాం. మొత్తం చదివామనుకోండి, దాన్ని ఎలా చేయాలనేది కూడా ఉంటుంది. 24 నుంచి మొత్తం చదువుతారు, మీకు అర్థమవుతుంది. మేలిమి బంగారు రేపును సాగి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవలు చేయించవాలి. 25, దానికి చుట్టూ పెద్దడు బద్దె చేసి దాని బద్దెపై చుట్టూ బంగారు జవ చేయాలి. దానికి 4 బంగారు ఉంగరాలు చేసి దాని 4 కాళ్ళకు 4 ముళ్ళలు ఆ ఉంగరములను తగిలించవాలి. బల్ల మోయటకు మోతకర్రలు ఉంగరములు బద్దెకు సమీపంగా ఉండాలి. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకును పొదిగిపోవాలి. వాటితో బల్ల మోయబడదు. మరియు నీవు దాని పల్లెలను, దుపాత్రలను, గిన్నెలను, పానీయాలను, పాత్రలను దానికి చేయవలను. మేము బంగారంతో వాటిని చేయవలను. ఇక్కడ ప్రభు దేవుడు ఏం చెప్పాడు? రెండు ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి. ఒకటి తుమ్మకర్ర, రెండోది బంగారు రేకు. తుమ్మకర్రతో బల్ల చేసినాడు, ఆ బల్లని బంగారు రేకుతో కప్పవని చెప్పాడు. ఇది ఈ భాగాన్ని ఇక్కడ ఉంచుతాం. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఈ బల్ల మీద ఉన్న వాటిని ఎవరు తినాలి, ఎలా తినాలని కూడా అది కూడా ముందు చదువుకున్నాం. తర్వాత ఈ భాగంలో మళ్ళీ తిరిగి వస్తాం. లేవి కాండం 24, లేవి కాండం 24వ అధ్యాయం. ఇక్కడ కొన్ని విషయాలు అధికంగా రాయబడింది. చూడండి, 5వ వచనం, బల్ల మీద ఏం చేసి ఏం ఉంచాలి అక్కడ అనేది ఇక్కడ రాయబడింది. నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములు వండవలను. ఒక్కొక్క భక్ష్యమున వేరు సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 తుంతులుగా వాటిని ఉంచవలను. 8వ వచనం, యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యుద్ధ దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చెక్కపరచవలను. చివరి, అది అహరోనుకును అతని సంతతి వారికి, ఎవరికి? అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను.
వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవచ్చు. ఎక్కడ తినాలంటే అలా పరిశుద్ధ స్థలంలో తినవచ్చు. తిరిగి మనం ఈ నిర్గమకాండ ఆ భాగంలోకి వచ్చాము. ఇక్కడ దేవుడు మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించాడు మోషే ఒకదాని తర్వాత ఒకటి. మీకు మందిరం యొక్క నమూనా చూసినారంటే ఎలా ఉంటుంది? చుట్టూ గోడ మాదిరి ఉంటుంది. లోపల ఏమేమి ఉన్నాయో దాని గురించి ముఖ్యంగా మాట్లాడతాం. లోపలికి ప్రవేశించాలని ముందుగా మనం చూసేది ఏంటంటే, మీకు మందిరం యొక్క నమూనా ఎప్పుడైనా చూసారా? పాతకాలం మోషే నిర్మించిన మందిరంలోకి ప్రవేశించిన వెంటనే మనం చూసేది ఏంటి? బలిపీఠం. బలిపీఠంలో ఏముంటుంది? బలిపీఠం దగ్గర బలిని అర్పిస్తుంటారు. ఎవరు? యాజకుడు. ఎవరైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో వాళ్ళు బలిని తీసుకొని వస్తారు. వారి పాపము నిమిత్తం ఆ బలిని అక్కడ వధించబడుతుంది. ఎవరు వధిస్తారు? యాజకుడే వధిస్తాడు. కత్తితోని దాన్ని ముందుకు వేయడం, ఆ రక్తాన్ని పట్టుకొని తీసుకొచ్చి కరుణాపీఠం దగ్గర వేస్తున్నాడు, కింద పడేస్తాడు, వేస్తున్నాడు. సో మొదటిగా మనం మందిరంలోనికి అంటే దేవుడు ఇచ్చిన గుడారంలో ప్రవేశించిన వెంటనే మనం ఏమి చూస్తాం? బలిపీఠం. బలిపీఠం దేనికి సాదృశ్యము? ఇప్పుడు మనం మందిరంలో చూసే ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు వారిని ఒక రకమైన క్యారెక్టర్ని మనం సూచిస్తూ ఉంటుంది. బలిపీఠం దేన్ని సూచిస్తుంది అంటే, బయట నుంచి వచ్చిన వారు ఎవరైతే మందిరంలోని ప్రవేశిస్తారో ముందుగా వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి? బలిని అర్పించారు. దేనికోసం? వారి పాపముల నిమిత్తం, వారి పాప ప్రక్షాళన నిమిత్తం. అంతే కదా, రక్తము చిందించిందే పాప క్షమాపణ లేదు అని చూస్తుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు అదే చేస్తారు. వారి నిమిత్తం, వారి సొంతంగా చేసిన పాపముల నిమిత్తం ఈ బలిని అర్పించేవారు. వారు తీసుకొచ్చిన బలిని అక్కడ బలిపీఠం మీద యాజకుడు దాన్ని వధించి రక్తము వేరే చోట వస్తుంది. దాని మీద ఏవైతే మాంసం ఉంటుంది కదా దాని మీద కాలుస్తుంది. అది ఓవరాల్గా జరిగింది. సో దేవుడు మనం ఈ రోజున మన విశ్వాసాలకు కూడా యేసుక్రీస్తు దానికి సాదృశ్యంగా మనం ఒకప్పుడు ఎలా ఉంటుంది? మనం బయట నుంచి లోపలికి వచ్చి మందిరంలోకి వెళ్తున్నామని మనం ఫస్ట్ చూడవలసింది రక్తం. ఎవరి రక్తము? యేసుక్రీస్తు వారి శిలువలో కార్చిన రక్తమును మనం చూస్తాం. ఆ శిలువలో రక్తం కార్చిన దాన్ని బట్టి మనం పాపక్షమాపణ. అంతకుముందు మనం ఏదైతే పాపాలు చేశామో మన పక్షంగా యేసుక్రీస్తు వారు ఆ రక్తమును బట్టి మన పాపాలను క్షమిస్తున్నారు. అది ఆ బలిపీఠం యొక్క సాదృశ్యం. దాన్ని మనం కనపరుస్తున్నాం. కాబట్టి మొదటిగా మనం లోపలికి రావాలి. ఎంట్రన్స్ దాటి లోపలికి వచ్చినప్పుడు మనం బలిపీఠం చూస్తున్నాం. లోపలికి వచ్చి బలిపీఠాన్ని చూడాలంటే మొదటిగా మనము ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవాలి. అంతేకాదండి, మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహించిన రక్షణను, ఆయన కాసిన రక్తం యొక్క విలువను మనం తెలుసుకోవాలంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక చోట దేవుడు ఇశ్రాయేలీయుల గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉండేవారు, ఆ స్థితిలోంచి ఆయన ఎలా వారిని బయటకు తీసుకొచ్చినాడు అనేది కొన్ని విషయాలు చెప్తారు. చూడండి, ఏహెచ్కేల్ గ్రంథంలో కొద్దిగా కఠినంగా ఉంటాయి మాటలు, కాబట్టి జాగ్రత్తగా ఉంటాయి. ఏహెచ్కేల్ 16వ అధ్యాయం. ఏహెచ్కేల్ 16వ అధ్యాయం చూడండి, 4వ వచనం. మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకముందు మన స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చూపించాడు. ఇశ్రాయేలీయుల గురించి కూడా ఇదే మాట చెప్పాడు. అంటే వాళ్ళ తర్వాత ఏం చేశారనేది మొత్తం ఈ భాగంలో చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ చూడండి, నేను చదువుతున్నాను వినండి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అవుతుంది. చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది దేవుడు వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలో నేను ఉన్నాను అని నువ్వు గ్రహించకపోతే ఆ మందిరంలోనికి వచ్చి ఆ బలిపీఠాన్ని నువ్వు
చూడలేదు. యేసుక్రీస్తు వారు కాచిన రక్తాన్ని నువ్వు గ్రహించలేదు, దాని విలువను నువ్వు గ్రహించలేదు. చదువుతున్నా 4వ వచనం. నీ జనన విధానం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం పోయబడలేదు. శుభ్రమవుతూ నీవు నీళ్లతో కడగబడడం లేదు. వారు నీ ఉప్పు రాయకపోయేది, బట్ట చుట్టకపోయేది. ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయవలనని ఎవరినూ కటాక్షించలేదు. నీ యందు జారిపడి పడిన వాడొకడును లేకపోయాడు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడనసహ్యంగా ఉంటుంది. ఇది మన స్థితి అని మనం గ్రహించలేదు అనుకోండి. మనము యేసుక్రీస్తు కాచిన రక్తము దాని విలువ మనం అర్థం కాదు. నేను ఈ స్థితిలో ఉన్నాను రక్షణ పొందక ముందు అని నువ్వు గ్రహించలేదు. ఆయన చేసిన రక్షణ కార్యం, ఆయన రక్తం విలువ, ఆ రక్తం విలువ తెలుసుకున్న తర్వాత పళ్ళ దగ్గరికి రావచ్చు. కాబట్టి ఇన్ని అడుగులు దాటి పళ్ళ వరకు రావాలంటే నేను ముందు ఇది గ్రహించగలిగి ఉన్నాను. ఒక విశ్వాసగా నువ్వు ఈ యొక్క గ్రహింపులో లేనప్పుడు నువ్వు బల దగ్గరికి రాలేదా? ఇంకా ముందు చదువుతాను, ఇంకా ఏమంటున్నాడు? అయితే నీవు నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్నది నీవు బ్రతుకుమని నీతో చెప్పేది. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పేది. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను మృతులను తీగా నీవు ఎదిగి పెద్దతనమై ఆభరణ భూషితురాలవైంది. దిగంబరివై వస్త్రహీనంగా ఉన్న నీకు స్థానం ఏర్పడను, తలవెంట్రుకలు పెరిగాయి. మరియు నేను నీ ఎదురుకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయం నీకు వచ్చిండను కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకునగా నీవు నా తనవై. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సో ఇది ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెప్తున్న మాట. ఇవే వచనాలు, ఇలాగే దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వగలరు. అవునంటారా? కాదంటారా? మనం కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఎవరు మనల్ని పట్టించుకునేవారు లేదు. మనం నాభి సూత్రం పోయబడడం, శుభ్రపరచడం, నీళ్ళు కడగబడడం లేదు. అంటే ఇవి ఒక్కొక్క వచనం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని వెంట చాలా భావాలు ఉంటాయి. కానీ మీకు అర్థమవుతుందని మీకు ఇలాగే చదువుతున్నాను. అర్థమైన కాడ మీరు అర్థం చేసుకున్న తర్వాత సమయం ఉన్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్క వచనం మనం చూసుకున్నాం. కానీ మన టాపిక్ ఏది కాదు కాబట్టి చదువుకుంటే వెళ్ళిపోతున్నాం. అయితే దేవుడు మనల్ని ఇటువంటి స్థితుల నుంచి బయటకు తీసుకొచ్చి ఎలా చేశాడంటే తన దానిగా చేసుకున్నాడు. మనల్ని ఆయన రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. ఇవన్నీ చేశాడు. మనం చేసిన తర్వాత మనం చాలా సొంత వ్యక్తిగా మార్చుకున్నాం. ఇశ్రాయేలీయులను కూడా అలాగే చేశాడు. తర్వాత కిందికి వచ్చి చూస్తే మనం ఇంకా ఏమేమి చేశాడో చూడండి. చాలా చాలా విషయాలు ఇక్కడ చేశాడు. అప్పుడు నీకు నీళ్లతో నేను కడిగి నీ మీద రక్తమంతా తుడిచి నేను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని వేసిన వస్త్రం నీకు ధరింపజేసింది. సన్నమైన ఎర్రని చర్మంతో నేయబడిన పాదరక్షలు నీకు తొలగించింది. సన్నపు అవిసనార పట్ట నీకు వేయించింది. నీకు పట్టుబట్ట ధరింపజేసింది. ఇంకా ఏమిచ్చాడు? మొదటిగా మనం కడిగాడు. కడిగిన తర్వాత పట్టుబట్టలు ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు కింద. మరియు ఆభరణముల చేత నేను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కులకు చెవులను నీ తలకు కిరీటము పెట్టి ఇలాగ బంగారుతో వెండితో నేను ముందు అలంకరించి సన్నపు అవసరాలకు విచిత్ర పుట్టు పనుల బట్టలు నీకు ధరింప చేసి ఏమిచ్చాడు? కడిగాడు. రక్తంలో ఉంటే దాని కడిగాడు. 2 బట్టలు ఇచ్చాడు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు. తర్వాత అలంకరించాడు. ఎలా అలంకరించాడు? బంగారుతోను వెండితోను విచిత్రమైన పుట్టు పనితో ఉన్నటువంటి బట్టలను ధరింపజేశాడు. తర్వాత చూడండి, మనం కావాల్సిన భాగంలోకి వచ్చాడు. తర్వాత ఏమిచ్చాడంటే ఆహారం. గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా అయ్యేలా నీవు మిక్కిలి సౌందర్యపడి రానియనంతగా అభివృద్ధి నొందుతుంది. ఏమిచ్చాడంటే ఆహారం ఇచ్చాడు. ఎలాంటి ఆహారం? గోధుమలను తేనెయు నూనెయు. మనకు కూడా ఈ దినాల్లో మనం సిద్ధపరిచే ఆహారం ఉంచాడు.
ఆహారం ఎటువంటిదంట? గోధుమలను, తేనె, నూనె వీటిని పోలి ఉన్నదంట ఈ ఆహారం. అటువంటి ఆహారాన్ని మనకు సిద్ధపరిచి మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రతి వారం. అయితే ఇటువంటి ఆహారం ఎవరి కోసం సిద్ధపరిచినాడు కదా? మనం ఇందాక ఒక వచనం చదువుతున్నాం ఇక్కడ లేవీ కాండం. చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్తుంది. లేవీ కాండం 24వ అధ్యాయం 9వ వచనం. ఎవరికి ఆహారం, బల్ల మీద ఉన్న ఆహారం ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఇక్కడ కూడా 5వ వచనంలో ఏమేం చేయాలో చెప్పాడు. నీ గోధుమ పెట్టిని తీసుకొని దానికి 12 భక్ష్యం. 12 అంటే దేనికి సాదృశ్యం అండి? 12 గోత్రాలు ఇశ్రాయేలు, వాటి సాదృశ్యం. ఒక్కొక్క భక్ష్యము సేరు పిండి ఉండవాలి. యెహోవా సన్నిధి నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు కదా, రెండు దొంతులుగా వాటిని ఉంచాలండి. ఇటువైపు 2 దొంతులుగా భక్ష్యాలు ఉంచాలి. అయితే వాటిని ఎవరు తినాలి? అది మళ్ళీ ఒకసారి ఇంతకుముందు చదువుతున్నాం, మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి చదువుతున్నాం. 9వ వచనం. అహరోను అతని సంతతి వారు. ఎవరు వీళ్ళు? అహరోను వీళ్ళందరూ కూడా యాజక సేవ చేసేవారు. అవునా? ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. వారు పరిశుద్ధ స్థలంలో దానిని తినవలను. నిత్యమైన కట్టడి చొప్పున యెహోవా చేయి హోమంలో అది అతి పరిశుద్ధము. కాబట్టి మనకిచ్చిన ఈ బల్ల ఏంటంటే అతి పరిశుద్ధం. దానిని ఎక్కడ తినాలి? మందిరంలోనే తినాలి. ఎవరు తినాలి? యాజక సేవ చేస్తున్న వారు తినాలి. కాబట్టి మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటి? మనం చేస్తున్నామా యాజక సేవ? మనకు దేవుడు ఇక్కడ నేను చదివిన హెచ్కేలో మనం చదివిన భాగాలు ఉన్నాయి. అందులో దేవుడు ఇశ్రాయేలు చేసినట్లుగా మనం కూడా చేశాడు. ఏమంటే మనం గ్రహించడం లేదు. మనం ఎప్పుడైతే నేను ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకుని వచ్చి నన్ను ఇటువంటి గోధుమలు, తేనె, నూనె కలిసిన ఆహారంతో నన్ను పోషిస్తున్నాడు, భుజింపరిస్తున్నాడు అని నేను గ్రహించినప్పుడే మనం ఆ యొక్క మన ముందు చదువుకున్న భాగంలో వస్తున్నాడు. బలిపీఠం యొక్క అర్థం మనకు అర్థమవుతుంది. బలిపీఠంలో జరిగిన కార్యం మనకు అర్థమవుతుంది. ఏం చేసాము అక్కడ బలిపీఠం దగ్గర? మళ్ళీ బలిపీఠం దగ్గర బలి ఇవ్వబడి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారు సాదృశ్యం మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు బలిపీఠం దగ్గర మనం బలి ఇవ్వబడిన తర్వాత ఆయన మన కొరకు ఒక చోట మనం కడిగిన తర్వాత ఒక చోట మనం బల్లను సిద్ధపరిచాం. ఆ బల్ల ఎక్కడ ఉంది? మనం మందిరంలోకి వెళ్ళగానే మొట్టమొదటి మనం ఏం చేసాము? బలిపీఠం. బలిపీఠం దాటిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది చూడండి. బలిపీఠం దాటిన వెంటనే గంగాళం ఉంటుంది. గంగాళంలో ఏముంటుంది? నీరు. ఆ నీటిలో యాజకులు ఏం చేయాలంటే తమను తాము శుద్ధి చేసుకోవాలి. అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ బలి అర్పించిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆ గంగాళంలో నుంచి నీరు తీసుకొని శుద్ధి చేసుకోవడానికి లేదు. ఎవరు శుద్ధి చేసుకోవాలి? అక్కడ యాజకులు మాత్రమే దాంట్లో గంగాళంలో శుభ్రపరచుకోవాలి లేదా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత మనం వాళ్ళకు మందిరం ఉంటుంది. ఆ మందిరంలో 2 భాగాలు: అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలము 1/3 నుంచి మిగతా 3/4 పరిశుద్ధ స్థలం. కాబట్టి మనం ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి. మనం ఫస్ట్ మందిరంలోకి వెళ్ళాలని అవుటర్ కోర్ట్ అని ఉంటుంది బయట. అంటే ఆవరణం చుట్టూ గోడ కట్టి ఉంటుంది కదా. గోడ దేనికి సాదృశ్యం అంటే బయటి వారికి, మందిరంలో ఉన్న వారికి ఆ వేర్పాటు అంటే ప్రత్యేకత. ఇశ్రాయేలీయులు ప్రత్యేకింపబడిన వారు మాత్రమే ఆ మందిరంలోనికి వెళ్ళగలిగిన అవకాశం. బయటి వారు లోపలికి వెళ్ళడానికి లేదు. అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసే ఈ ఆవరణంలో రెండే వస్తువులు ఉంటాయి. ఒకటి బలిపీఠం. ఆ బలిపీఠం దాటిన వెంటనే ఇత్తడి గంగాళం. ఈ రెండే ఉంటాయి ఆ బయటి ఆవరణ. కాబట్టి ఇశ్రాయేలులోనే ఎవరైతే లోపలికి వచ్చారో
వాళ్ళు రెండే విషయాలు చేయగలరు. ఒకటి బలి, రెండవది ఇత్తడి గంగాళం కడపడం. అది కూడా ప్రభు దేవుడు వారికి ఏం నియమించినాడో ఇత్తడి గంగాళంలోని నీరు ఎవరు ఉపయోగించగలరు? కేవలం యాజకులు మాత్రమే ఉపయోగించారు. ఇప్పుడు మనం ఇక్కడ బల్ల చూసామా? ఇక్కడ బల్ల ఉందా? ఇక్కడ బయట ఆవరణలో బల్ల ఉందా? లేదు. కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు అయినప్పటికీ వాళ్ళకి బల్లలో సహవాసం లేదు. అంతేనా? అవునంటారా కాదండి? తర్వాత ఇత్తడి గంగాళం దగ్గర యాజకులు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. అంతేనా? కాబట్టి ఆ ఇత్తడి గంగాళంలో నీవు పరిశుద్ధపరచు. నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. నీవు రక్షింపబడిన తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని ఎరిగినా ఆయన రక్తాన్ని నీవు అంగీకరించి నీ యొక్క రక్షణ కార్యాన్ని నువ్వు అక్కడ ఒప్పుకున్నావు. దాని తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన వాక్యం ద్వారా నేను అడుగుతాడు. నీ బాధ్యత ఏంటి? అక్కడ నువ్వు వెళ్ళి నీవు చేసిన కార్యాన్ని బట్టి నిన్ను ఆ నీటిలో నిన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు. అది చేసిన తర్వాతనే నువ్వు మందిరం, అసలైన మందిరం, అతి పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వెళ్ళగలవు. అర్థమవుతుందండి మీకు? పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళగలరు? ఇప్పుడు ఎవరైతే యాజకులు ఉన్నారో, ఆయన సేవలో ఉన్నారో, అంటే యాజక పరిచర్య చేస్తున్నారు, వారు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉన్నాయి. చూడండి, ఒకటి ఏంటి? మొట్టమొదటిది బల్ల, రెండవది దీపవృక్షము, మూడవది ధూపవేది. నేను ఈ మిగతా అన్ని మిగతా గురించి నేను ఏమి చెప్పాను, మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏదంటే బల్ల గురించిన విషయం మాత్రం నేను చెప్తున్నాను. కాబట్టి మనం ఈ బల్ల గురించి ఇందాక మొదటి భాగంలో నిర్గమకాండంలో మనం చదువుకున్నాం. ఈ మూడు ఉంటాయి: బల్ల, దీపవృక్షము, ధూపవేదిక. ధూపవేదిక, దీపవృక్షం గురించి మనం తర్వాత ఎప్పుడైనా సమయం మనం చూద్దాం. బల్ల గురించిన విషయం మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. బల్ల ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఉంది. నీవు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే నువ్వు ఏ గుంపులో ఉండాలి? యాజక గుంపులో ఉండాలి. మొదటిది బలిపీఠం దగ్గర నీవు రక్షణ పొందుండాలి. రెండవది అనుదినము లేదా సమయానుకూలం ఆయన ఇక్కడైతే వాళ్ళ ఇశ్రాయేలులకు ఒక సమయాన్ని నియమించినాడు. బలిపీఠం దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు వాళ్ళని బలి అర్పించడమే కాదు, వాళ్ళని లోపలికి వెళ్ళి ధూపం అర్పించారు, ఆ రక్తాన్ని కూడా ప్రోక్షించారు. వాళ్ళు వెళ్ళడానికి ముందు, లోపల పరిశుద్ధ స్థలాలకు వెళ్ళడానికి ముందు ఇక్కడ గంగాళం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పవిత్రపరచుకోవాలి, ఆ నీటితో వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి మనం కూడా బల్ల దగ్గరికి వచ్చే ముందు ఏం చేయాలి? మనం ఆయన వాక్యం ద్వారా కడగబడుతూ ఉన్నామా అనేది ప్రశ్న. ఒకటి, బలిపీఠంను ఎరిగి ఉండాలి, బలిపీఠంలోని వచ్చి ఉండాలి. ఇందాక చూసాం కదా, ఆయన ఏహెచ్కేలో చాలా విషయాలు చెప్పాడు. ఆయన మన కోసం ఏమేమి చేశాడు అవన్నీ మనం ఆ విషయాలని మన పట్ల ఆయన చేశాడు అని నమ్మితేనే మనం బలిపీఠంలో పాల్గొనమే ఆయన చేసిన కార్యాన్ని మనం అంగీకరించగలం. అంతే కదా? ఆయన ఏదో ఎవరి కోసమో చేశాడు, నేను కూడా అందులో భాగం అవుతానని చెప్పి అనుకుంటే కుదరదు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ కార్యాన్ని ఇండివిజువల్గా వాళ్ళు గుర్తెరిగి ఉండాలి. నా జీవితంలో ఇది జరిగింది అని ఖచ్చితమైన నమ్మకం ఉంటుంది. అప్పుడే నువ్వు రోజు వాక్యం చదువు. వాక్యం అంటే నీటితో సమానం అని చెప్పాను కదా. ఆ నీటి ద్వారా నువ్వు కడగబడుతూ నీ యొక్క హృదయం అనుదినంత అది కడుగుతూ అంటున్నాను. కడిగినప్పుడు నీకు ఏమవుతుంది? పరిశుద్ధపరచబడినప్పుడే పరిశుద్ధ స్థలంలోనికి నీకు ప్రవేశం. లోపలికి వెళ్తున్నాం, బల్ల దగ్గరికి వెళ్తున్నాం. బల్ల మీద ఏమేమి నడిచింది ఒకసారి బల్ల మీద గోధుమ పిండితో చేసినటువంటి 12 భక్ష్యాలు ఉన్నాయి.
ఒక్కొక్క పక్షమున సేరు పిండి యెహోవా సన్నిధిలో బల్ల మీద 6 పక్షులు 2 దొంతులుగా వాటిని ఉంచారు. కింద పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవాలి. ఇది ఎవరి కోసం నియమించినా మళ్ళీ ఒకసారి యాజకుల కోసం నియమింపబడింది. వారు పరిశుద్ధ స్థలంలో నుంచి వెళ్ళి అక్కడే తినాలి. మనం ఈ కాలంలో మన విశ్వాసంలో మనం కూడా ఇక్కడ బల్ల ఉంచబడి మనం బల్ల దగ్గరికి వస్తున్నామంటే రక్షణానుభవం ఉండాలి. అనుదినం మనం వాక్యం ద్వారా అడగబడుతూ ఉండాలి. అప్పుడే మనం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అటువంటిది లేనప్పుడు మనం వెళ్ళడానికి ఒకసారి ఆలోచించాలి, వెళ్ళాలా అంతేనా. ఇంకొకటి, వాళ్ళు ఎవరై ఉండాలంట? యాజకులు. మీరు యాజకులు పని చేస్తున్నారు అనేది ప్రశ్న. యాజకులు చేసే పని ఏంటి? దేవుని సేవ చేస్తున్నారు, అంతేనా. అంటే దేవుని సేవ చేసే వాళ్ళే ఇది మరి బల్ల తీసుకోవాలి. అలాగా రివర్స్లో ఆలోచన చేయండి. మనం దేవుని అంగీకరించి ఆయన రక్షణ కార్యాన్ని అంగీకరించినామంటే, ఆయన ఒప్పుకున్నామంటే, అనుదినము మనం వాక్యం చదువుతున్నామంటే నువ్వు యాజక సేవలో ఉండాల్సింది. అర్థమవుతుంది. మీరు అంగీకరించకపోయినా దేవుడు నియమించిన కట్టడం. నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడు అంగీకరించావో అప్పుడే నీ యాజక సేవ అనేది మొదలవుతుంది. ఇది ఇశ్రాయేలు అక్కడ నియమించిన కట్టడం. కానీ మనకు కూడా నియమించాడు యాజక సేవ చేయమని. ఏమేమి సేవ చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో అనేది డిఫరెంట్ మనం తర్వాత సమయంలో చూసుకుంటాం. కానీ ఒకటి మనం గుర్తుంచుకుంటాం, ప్రతి రక్షింపబడిన వ్యక్తి కూడా యాజకుడు. మనకు ఒక చోట ఫిలిప్పీలకు రాసిన ఒక చోట ఉంటుందండి, మనము యాజక సమూహమై ఉంటున్నాం. ఎవరంటే మనం యాజక సమూహం అంటే ఒక పేరు మాత్రమే కాదు, మనం నిజంగా మరి యాజకుల సేవ చేస్తున్నామని ఆలోచన చేయాలి. కాబట్టి ఆ యాజక సేవలో మనం ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి రావాలి. నేను గత వారంలో నేను యాజకుడిగా ఆయన అంటే పరిశుద్ధమైన దేవునికి యాజకుడిగా నేనేం చేయవచ్చు, ఏం పని చేసి అని ఆలోచన చేసుకున్నాను. ఏ చిన్న పని చేసినా కూడా ఆయన సేవ చేసాడు, అంతేనా కాదా. ఇప్పుడున్న మన ప్రాంతంలో మన ఈ సమయాల్లో మనం దేవుని పరిచర్య చేయాలంటే ఎవరు వచ్చి మనల్ని పిలిచి ఆహ్వానించి మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి చెప్పడం కాదు. ఎప్పుడైతే రక్షణలో ఉన్నామో, రక్షణ అనుభవం ఉందో, మనం అనుదిన వాక్యం చదువుతున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం ఉన్నప్పుడు ఆయన చెప్తున్న ఆజ్ఞను కూడా పాటించాలని కూడా దాని అర్థం. అంతే కదా. కాబట్టి యాజక సేవ అనేది అనుదినం నిత్యం మనం ఉన్న ప్రాంతాల్లో మన చుట్టుపక్కల వారికి చేయొచ్చు ఈ పరిచర్య. కాబట్టి మీకు ఎలా చేయాలి, మీకు అంతగా ఇప్పుడున్న స్థలాలు, ఇప్పుడున్న ప్రాంతం ఎలా చేయొచ్చు అన్నప్పుడు ఎవరైనా పెద్దలు ఉంటారనుకోండి, సేవకులు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సహాయం చేస్తారు. లేదంటే వాళ్ళు ఇక్కడ వచ్చి అర్థమయ్యేలాగా చెప్తారు. అది సపరేట్, అది వేరే విషయం. ఇప్పుడు మనం బల్ల దగ్గరికి మళ్ళీ వస్తున్నాం. కాబట్టి బల్లలో పాల్గొనాలి అంటే నేను పోయిన వారం గత వారం ఇంతలో నేను ఏం పని చేసాను? పని చేస్తేనే నీకు ఆహారం, అంతే కదా. పని చేయకుండా ఆహారం తీసుకుంటారా కదా. పని చేసినప్పుడు మనం ఆహారాన్ని అర్హులమైంది. కాబట్టి నేను ఏమైనా పని చేశానా ప్రభు వారికి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తాను. బల్ల దగ్గరికి వచ్చే ముందు ఇది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అయితే కొన్ని బల్లలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. 2 రాజులు 5 శత్రువుల ఎదుట ఆయన బల్లను సిద్ధపరిచినాడు ఒక వ్యక్తి. ఎవరతను? 2 రాజులు 25. ఇక్కడ బబులోను రాజు యూదా దేశాన్ని ఎత్తుకొని పోయినాడు. మనుషులను యూదా దేశాన్ని ఎత్తుకొని పోయాడు. అంటే మొత్తం వాళ్ళని ఓడించాడు.
వాళ్ళని స్లేవ్స్గా తీసుకొని వెళ్ళారు. చూడండి 21వ వచనంలో ఉంటుంది. బబులోను రాజు హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణం ముందు వారిని చంపించాను. ఈ రీతిగా యూదా వారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడ్డారు. అలాగే యూదా వారందరినీ తీసుకొని వెళ్ళాడు. ఎవరు? బబులోను రాజు. కింద వచనంలో బబులోను రాజు నెబుకద్నెజరు యూదా దేశం అందు ఉండాల్సిన వారి మీద అతడు షాఫాను అహీకాము కుమారుడు గిదల్యాను అధిపతిగా నియమించాడు. ఎవరైతే ఉండిపోయినారో వాళ్ళకు అధిపతిగా ఒక వ్యక్తిని నియమించాడు. ఈ ఎత్తుకొని పోయిన వారిలో ఎవరికొకరు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. యూదాకు రాజు ఎవరైనా యెహోయాకీము 27వ వచనంలో చూడండి ఉంటారు. ఈ మధ్య భాగంలో వదిలేస్తున్నారు. ఆయన యూదా రాజు అయిన యెహోయాకీము చెరలో ఉంచబడినప్పుడు 37వ సంవత్సరంలో, అంటే యెహోయాకీము అనే యూదా రాజు కూడా చెరలో ఉన్నాడు. చెరలో ఉండి 37వ సంవత్సరం 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎనీమెరోద తాను ఏలనారంభించిన సంవత్సరం బందీగృహంలో నుండి యూదా రాజైన యెహోయాకీమును తెప్పించాడు. అంటే ఎవరైతే ఈ యూదా వారిని లేదంటే ఈ యెహోయాకీము రాజును బందీగా తీసుకొని పోయాడు, ఆయన తర్వాత ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు ఏం చేశాడంట? ఈ యెహోయాకీమును బందీ నుంచి బయటకు తీసుకొచ్చి ఏం చేశాడు చూడండి. ఈ అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యుద్ధను రాజుల పీఠమును ఎత్తు చేశాడు. తర్వాత కాగా అతను తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధికి భోజనం చేయొచ్చు. ఎక్కడ అతనికి భోజనం సిద్ధపరిచాడు? రాజు సన్నిధిలో భోజనం సిద్ధపరిచాడు. బల్ల, రాజు బల్లలో అతనికి దేవుడు ఆహారం ఇచ్చాడు కదా. ఆయన బందీగృహంలోనే ఉంచి వారికి ఆహారాన్ని పంపించవచ్చు కదా. కాదు, ఆయన శత్రువులకు కూడా, ఆయన శత్రువుల ముందు ఆయన శత్రువుల మధ్యలో ఆయన వాళ్ళను సిద్ధపరచాడు, అంటే ఆహారం సిద్ధపరచాడు. ఇంకొక విషయం చూడండి, ఇది యెహోయాకీము గురించిన చిన్న దృష్టాంతం. ఇంకొకటి 2 సమూయేలు 9 9వ అధ్యాయం దావీదు మెఫీబోషెతు ఇద్దరి గురించి చిన్న వృత్తాంతం. ఎవరి మెఫీబోషెతు? మెఫీబోషెతు సౌలు కుమారుడు. అతనికి కుంటితనం ఉన్నాడు. లాస్ట్ రాయబడుతుంది, మళ్ళీ చదువుకునేటప్పుడు లాస్ట్ చూద్దాం. ఇంకొక వ్యక్తి కూడా సౌలుకు ఒక కూతురు కూడా ఉంది, అవునా? ఆ కూతురు ఎలా దావీదును మనం యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా మనం అనుకున్నాం. ఆయన ఒక రాజుగా ఇప్పటికే రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత అతను యెరూషలేములోకి ప్రవేశం చేస్తున్నాడు, మందసాన్ని తీసుకుని. అప్పుడు ఆయన కూతురు సౌలు కూతురు ఏం చేసింది, అది మన అందరికీ తెలుసు. ఆ విషయం ఫస్ట్ చూసుకున్నాం. తర్వాత కుమారుని దగ్గరకు వస్తుంది, మెఫీబోషెతు దగ్గరకు వస్తుంది. 6వ వచనంలో యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుంచి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేచి నాటమాడుతున్న దావీదును తన మనస్సులో అతని హీనపరచుకున్నాను. ఏం చేసిందంటాను? దావీదును హీనపరచుకున్నాను. ఎందుకు? దేవుడి సన్నిధిలో అతను నాట్యం ఆడుతున్నాడు అని చెప్పేసి. అయితే దీనికి పర్యవసానం ఏమైంది? చివరిలో చూడండి, లాస్ట్లో ఉంటుంది 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అనుకున్నానై నువ్వు చెప్పిన పనికర్తల దృష్టికి కరుణ వగునని మీకాలుతో అనేది. మరణం వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకపోయేది. చూడండి ఏం చేసింది? దేవుడు నియమించిన లేదా దేవుడు ఏర్పరచుకునే దావీదు దేవుని సమక్షంలో నాట్యం ఆడాడు. అది ఆనందం, మంచిగా అనిపించదు కాబట్టి ఆమె హీనపరచుకున్నాడు. కానీ దావీదు ఏమో చేశాడు? అది పెద్దగా పట్టించుకోలేదు.
కానీ పర్యవసానం ఏమైంది ఆమెకు చివరి వరకు కూడా పిల్లలు కలగకపోయేది. ఇది మీకాల గురించిన సాక్ష్యం ఒక విషయం. తర్వాత మనం మెఫీబోషెత్ దగ్గరకు వస్తుంది. చూడండి, మెఫీబోషెత్తును ఎవరు పిలిపించుకున్నారు? దావీదే వెతకమని చెప్పాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా నేను మేలు చేయదగిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పాడు, అంటే చూడమని చెప్పాడు. అయితే ఇక్కడ చూడండి, రాజు ఏమన్నాడు? దావీదు 9వ అధ్యాయంలో 3వ వచనం, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఒకటి శేషించి ఉన్నాడని అతని అడుగగా, సీబా యోనాతాను కుంటికాలు గల కుమారుడు ఒకటి ఉన్నాడని రాజుతో మనం చేశాను. ఎవరి యోనాతాను కుమారుడు? ఎవరి కుమారుడు? యోనాతాను కుమారుడు కదా. యోనాతాను ఎవరి కుమారుడు? సౌలు. నేను సరే ముగిస్తాను. ఈ విషయం చూసుకొని మనం చివరిగా మన బలాన్ని చూపిస్తాను ఇక్కడ. చూడండి, అయితే అతను చిత్తగించము యోనాతాను అని ఒకటి ఉన్నాడు అని చెప్పి అన్నారు. మెఫీబోషెతు తీసుకొని వస్తారు రాజు దగ్గరికి. అప్పుడు దావీదు అంటాడు, మెఫీబోషెతు 6వ వచనం అని అతన్ని పిలిచినప్పుడు అతను చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నాను అన్నాడు. తర్వాత 7వ వచనంలో చివరి భాగం, నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయు అని సెలవీయగా. ఏమన్నాడట? దావీదు బల్ల దగ్గర అతనికి స్థలం ఇచ్చినాడు. ఎవరికి? మెఫీబోషెతు ఏమంటున్నాడు చూడండి, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయ చూపుటకు నీ దాసుడవకు నేను ఎంతటి వాడను. ఇక్కడ సౌలు కుమార్తె మీకాల్ ఏం చేసింది? దావీదును హీనపరుచుకున్నాడు. కానీ మెఫీబోషెతు ఏమంటున్నాడు? నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నాయడల నీవు దయ చూపుటకు నేను ఎటువంటి వాడను, నీ దాసుడకు నేను ఎంతటి వాడను. అయినప్పటికీ దావీదు అతనికి ఏం చేశాడు? అతని బల్ల యొక్క భోజనం సిద్ధపరిచినాడు. చివరి భాగం 12వ వచనం, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొక్క భోజనం చేయించున్నాడు. అతనికి కాళ్ళు 2 కూడా ఉండివేస్తాడు. అర్థమైందా? దేవుడు కొంతమందిని ఎలా నియమించుకుంటాడు. నీలో ఎటువంటి తగ్గింపు, ఎటువంటి మనస్తత్వం ఉందని దేవుడు గమనిస్తుంటాడు. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఏ హృదయంతో వస్తున్నావు, ఎటువంటి తగ్గింపుతో వస్తున్నావు అని చూస్తావు. నీవు మీకాలు లాంటి మనస్తత్వం ఉందనుకో, హీనపరచుకున్నావు అనుకోండి, దేవుని సేవకులను కానీ దేవుడు చేసినటువంటి నీ పట్ల చేసినటువంటి కార్యాలను కానీ హీనపరచుకున్నావు అంటే ఆయన దాని పర్యవసానం కూడా మీకాలకి ఏమైంది? చివరి వరకు కూడా పిల్లలు కలగలేదు. అయితే మెఫీబోషెతు ఎట్లా ఉన్నాడు? అతని మనసు ఎలా ఉంది? దావీదు బల్ల దగ్గర అతని స్థానం ఇచ్చినప్పుడు కూడా తన తగ్గింపు ధోరణిలో మాట్లాడాడు. ఏమన్నా? చచ్చిన కుక్క లాంటి వాటిని కదా. అందుకు చివరి వరకు కూడా సదాకాలం రాజు బల్ల యొక్క భోజనం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి వారికి బల్ల దగ్గర దేవుడు సదాకాలం ఉండటానికి అవకాశం ఇస్తాడు, భోజనం చేయడానికి నీకు అనుమతిస్తాడు. కాబట్టి అటువంటి మనసుతో నీవు దేవుని సన్నిధికి రావాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా చాలా కొన్ని విషయాలు తర్వాత సమయం తర్వాత చూసుకుంటాం. దేవుడి వాక్యం బల్ల అంటే ఏంటి? ఎలా తయారు చేయబడింది? ఎక్కడ ఉంటుంది? అందులో ఎలా పాల్గొనలు పొందాలి? ఏ విధంగా పాల్గొనలు పొందాలి? మనకు ప్రభు స్పష్టంగా బయలుపరుచుకొచ్చినాడు. బలిపెట్టుకోవడానికి గంగాలో నీళ్ళు కడుపుని పరిశుభ్రంలో వెళ్ళి అక్కడ బలలో పాల్గొనలు పొందే విధంగా బయలుపడాలి. ప్రతి విశ్రాంతి దినమున అది ఇశ్రాయేలు యొక్క మరి సిద్ధపరుస్తూ వచ్చినారు. ప్రతి విశ్రాంతి దినమున పాల్గొనలు పొందినట్లుగా మనం
చూస్తూ వచ్చినాం. మీ కాలైతే దావీదును హేళన చేసింది, కానీ మొక్కుపోషి తగ్గించుకొని గణపరుస్తూ వచ్చినాడు. హెచ్కేలో ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. నీ నా స్థితిని బయలుపరిచినాడు అని ఏ విధంగా రక్షించుకొని తనవాడిగా చేసుకుంటూ వచ్చినాడో ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రేమ తండ్రి, కృపగలైన సజీవమైన మా తండ్రి, ఈ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నమ్మదగిన దేవుడా, చాలిన దేవుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీరు ప్రభా మా జనల విధము బయలుపరిచినారు. నా తీసుకున్న పోయబడలేదు, ఇప్పుడు ఆడబడలేదు ప్రభా, చూడడానికి అసహ్యంగా వచ్చినారు. అటువంటి పరిస్థితుల్లో నన్ను మమ్మల్ని రక్షించినటువంటి ప్రభా, ఆదాము అవ్వలవలే తప్పిపోయినటువంటి మమ్మల్ని ప్రభా రక్షించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోకి వచ్చి తండ్రి నన్ను మమ్మల్ని రక్షించినటువంటి మీ రక్తాన్ని, మీ ప్రాణమును బలి చేసి మీ రక్తాన్ని కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి మాకు ఇచ్చిన నిత్య జీవము కంటే మీకు వందనాలు. అయితే తండ్రి లోకంలో జీవిస్తున్నటువంటి క్రమంలో పడిపోతున్నటువంటి మేము బలిపీఠం దగ్గరికి సమీపించి మీ మరణము మీ రక్తము జ్ఞాపకం చేసుకొని ప్రభు మా పాప స్థితిని జ్ఞాపకం చేసుకొని గంగాలలో ఉన్న నీళ్లతో కడుక్కోగా నీ వాక్యంతో కడుక్కొని నీ పరిశుద్ధ స్థలంలో ఉంచిన నీ బల్ల మీద ఇచ్చిన రొట్టెలను రసమును తండ్రి రాజులని రాజక సమూహంగా ఉండి అట్టి పరిచర్యలో పాల్గొంటున్న అనుభవం గల వారిని చేయడం నాకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొంది తిని ప్రభువుని యేసు అనుకున్న రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నదే, దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో రావాలప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నదే, దీనిని చేయడానికి చెప్పాను. మీరు ఈ వ్యక్తిని పాత్రను రావాలప్పుడల్లా ప్రభు కోసంగా ఆయన వాళ్ళను ప్రచురించదు. కాబట్టి అయోగ్యంగా ప్రభు తినను లేక ఆయన పాత్రను త్రాగును, వాడు ప్రభుత్వ శరీరం గురించి రక్తమును గురించి అపరాధులను. కాబట్టి ప్రతి మనుషులు తన తాను రక్షించుకోవాలను, అలాగ చేసి అరుణులు తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం వివేచి ప్రభు తిని త్రాగువాడు తన శిక్షానికి కలుగుని తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మందిని తీర్చుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. కృపగల తండ్రి, దయగలిగిన ప్రభువా, నన్ను నేను మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి इंग्लिश में भी है मनोज भाई उधर नीचे पेपर में है, नीचे इंग्लिश में भी है। నీ పయనమే చటికో మానవా,
ప్రకటన గమనిద్దాం. మన బైబిల్ స్టడీ సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు, అలాగేలో నా క్యాంపస్ కొరకు గురువారం బైబిల్ స్టడీ 9 నుంచి 10 గంటల వరకు ప్రార్థించి పాల్పంపులు చూడండి. శుక్ర శనివారం జరిగే బైబిల్ కొరకు ప్రార్థించండి. వచ్చే శనివారము వచ్చే ఆదివారం 2వ ఆదివారం కాబట్టి మన ఉపవాస కూడిక ఉమ్మల్లో సహోదరి గృహంలో ఉంటుంది కాబట్టి ఎవరైనా రాగలిగితే సిద్ధపడి ఉండండి, చెప్పండి. ప్రయాణ వసతులు ఉంటాయి. దయచేసి ప్రార్థించి ఆత్మకులు పొందండి. సాయంకాలం యథావిధిగా ఈ టైంకి మనం కొంచెం సమయానికి వచ్చి సమయాన్ని ముగించుకుందాం. దయచేసి తొందరగా రావడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మన వంటలు చేసేటప్పుడు మనకు యానివర్సరీ కానీ క్రిస్మస్ కానీ మోజెస్ అన్న ఎత్తుకుంటాడు. మరి జాండీస్ వచ్చిందని ఎమర్జెన్సీలో వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్లో కూడా వచ్చిందని హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోరుకుంటుంది. ప్రార్థించుకుందాం. మోకరించండి. ప్రేమ తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభా నిన్ను ఆరాధించి నీ రక్త మాంసంలో పాల్పొందు పొంది భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నీకు చూపించినారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో పదిలపరుచుకొని నెమరు వేసుకొని ప్రభా మీరు జీవించడానికి సహాయం చేయండి. ఆలస్యమైంది, మీ సమాధానం చేయండి ప్రభా. నేను ప్రేమించి తీసుకొచ్చిన అర్పణలను మీరు దీపిన గుప్పిని దీవించండి. తగిన ప్రతిఫలాన్ని మీ రాజ్యం మహిమ కొరకు వాడబడడానికి సహాయం చేయండి. ముందుకున్న సమయంలో సహవాసము మీ హస్తాలకు చెప్తూ సమస్తమును నమ్ములను మీ హస్తాలకు చెప్పుకుంటూ అల్పుడైన వారి దరిద్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమె తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం తలలో వచ్చిన మనకును సర్వలోకంలో నమ్ముకున్న పరిశుద్ధులందరినీ సదాకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించబడేంత వరకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దయచేసి తొందరగా